ఈరోజు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ అన్నదే నిజంగా ఒక జీవితాన్ని ఛిద్రం చేసి ఒక మొత్తం ఒక మానవాళిగా అంతా కూడా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ముప్పు తెచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు తర్వాత ఈ పక్క మొత్తం మండలాలు 4 మండలాల పరిధిలో భీమవరం తర్వాత వీరవాసరం మొగల్తూరు నర్సాపురం మండలం అన్ని మండలాల పరిధిలో కూడా ఇది ఎక్కువ 4 గ్రామాలకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది ఖచ్చితంగా ఇది గోదావరి డెల్టాకే సంబంధించిన ఇష్యూ. ర్యాలింగ్లో గోష్ఠనాథులు మీ స్థానాలు చేసేవాడు అండి. తణుకు ఫ్యాక్టరీ గురించి స్థానం లేకుండా అయిపోయింది. కాళ్ళు కడుక్కుంటా కూడా దురదలు వచ్చేస్తున్నాయండి. నా కొడుకుని నేను అది ఒకటే కోరానండి. నా కొడుకు ముందున్నాడని అలా తీసుకెళ్లారండి వాళ్ళు. గోష్ఠనాథులు మీ స్థానాలు చేసేవాళ్ళు మనం మా చిన్నప్పుడు ర్యాలింగ్లో. వాళ్ళకి బీర్జాలు వచ్చేసి కాళ్ళు వాసిపోయండి, ఎలా పడితే అలా ఉన్నారండి మండపాకలో నిండి. ఆ మాత్రం తిరుగుతులేదండి రాజు వాళ్ళకనే 50 కోట్లు సబ్జెక్ట్ వచ్చేసిందని ఈడు పోలీసుని అందరిని కొనేసుకుంటాడండి. ఇంట్లో ఎవరిని పడుకొని ఎత్తలేదండి అసలు. ఇంక పోలీసులు కుయ్యోమంటానేనండి జడిసిపోతున్నారండి. పేషెంట్లు ఉన్న వాళ్ళందరూ పేషెంట్లు అండి, జడిసిపోతున్నారు. మా ఊర్లో మేము బయటకు వస్తాక మేము జడిసిపోతున్నాం. ఆడెవడో భీమవరం నుంచి వస్తాం ఏంటండి, మా ఊర్లో మేము జడిసిపోతాం ఏంటండి? అసలు ఇది ఎంత దారుణం అండి. చంద్రబాబు నాయుడు ఓట్లేసి నెగ్గించుకున్నాడు, మేమంటే ఓట్లేస్తా. అబ్బాయి జైలుకెళ్ళి 12 రోజులు అయిందండి. అండి ఫ్యాక్టరీ ఆపుతామని అలా అంటుంటే అండి ఆయన అడ్డుపడ్డేసండి. ఈ ఎమ్మెల్యే వాళ్ళందరూనే మీకు న్యాయం చేస్తామమ్మా అనేసానండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్టరీ కట్టేసుకోమంటున్నారు, ఇంకా మేము చేసేది ఏమీ లేదు, మీకు ఇబ్బంది ఏమీ లేదు అనేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారని ఈ ఎమ్మెల్యేలు చెప్తున్నారండి. మొన్న నర్సాపురం ఎమ్మెల్యే గారు అక్కడ మీటింగ్లో మీరు క్యాన్సర్లో బాధలతో పడుతున్నారమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఇక్కడ ఫ్యాక్టరీ ఇది కట్టరమ్మా అని చెప్పారండి. అసలు పోలీసులండి ఎలా పడితే అలాగండి, ఇంకా అసలు బయటకు రానిత్తలేదండి. బయటకు వస్తుంటే ఆధార్ కార్డులు అంటున్నారండి. అసలు ఏం దారుణం అండి. ఏంటండి ఆడికి ఎన్నో కోట్లు వస్తాయండి, కోట్లు పోలీసులు పంచిపెట్టుకుని మా ఊర్లో మేము చేసుకుంటే అండి అతను ఇలా చేస్తాం ఏంటండి? ఎంత దారుణం అసలు ఎక్కడైనా ఉంటుందండి? ఫ్యాక్టరీని ఖచ్చితంగా నిలుపుదల చేసే వరకు మా ప్రాణాలు తెగించి మేము పోరాటం చేయడానికి నేను మానసికంగా ఇందులో వెనకడిగేసే ప్రసక్తి లేదు.